శ్రీ సత్య సాయి జిల్లా మడికసిర నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించామన్నారు. ముఖ్యంగా 250 బోర్లు వేయించి త్రాగునీటి ఎద్దడిని తీరుస్తున్నట్లు వెల్లడించారు. అందరితో గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మడికసిర నియోజకవర్గ యొక్క దీర్ఘకాలిక సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాగునీరు అదేవిధంగా తాగునీటి సమస్య గత 40-50 సంవత్సరాల నుంచి మడికసిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తాగునీటి సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాగునీరు పెనుగొండ, సోమందేపల్లి, హిందూపురము, కలిగి ఇలా అందరినీ ఒక కాలువ ద్వారా మనకు రావడం వస్తున్నాయి. ప్రస్తుతం అనేక సమస్యలతో నీరు ఇక్కడికి రావడం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. వెనుగొండ నుంచి ఏ విధంగా అయితే బైపాస్ ఉందో బైపాస్ కెనాల్ శాంక్షన్ చేయాలి, మా సాగునీరు మాకిస్తే మా రైతులకి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఎం అధికారులతో జిల్లా కలెక్టర్ గారికి బైపాస్ కెనాల్కి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వేసవిలో బైపాస్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 కోట్లు.